వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీలో అతిపెద్ద సిటీ, ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి నగరం, సాగర తీరంలో సిటీ ఆఫ్ డెస్టినీగా పిలువబడే వైజాగ్ సిటీ టీడీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు పవర్లో ఉండి కూడా పార్టీ విశాఖ నగరంలో యాక్టివిటీని స్పీడప్ చేయట్లేదట. విశాఖలోని 2 నియోజకవర్గాల్లో నడిపించే నాయకులు లేక, ఓ సీటుకు ఇన్ఛార్జ్గా ఉన్న యాక్టివ్గా లేక క్యాడర్ స్తబ్దుగా ఉండాల్సి వస్తుందట. అధికారంలో ఉండి కూడా ఆ సెగ్మెంట్లపై ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? అక్కడ పార్టీ యాక్టివిటీ స్పీడప్ కాకపోవటానికి రీజన్ ఏంటి? కంచుకోటలో టీడీపీని నడిపించే నాయకులెవరు? విశాఖ సౌత్, నార్త్ పై పార్టీ ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారని టీడీపీ సైలెంట్ గా ఉందా? ఎక్కడైనా సరే రాజకీయ పార్టీలు తమ కంచుకోటలను నిలుపుకుంటాయి. బలహీనంగా ఉన్న చోట బలోపేతమయ్యేలా వ్యూహ రచన చేస్తూ ఉంటాయి. అదేంటో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తమకు అండగా నిలుస్తున్న కొన్ని నియోజకవర్గాలను లైట్ తీసుకుంటుందన్న చర్చ జరుగుతోంది. విశాఖ నగరం టీడీపీకి పెట్టని కోటగా చెప్తూ ఉంటారు. వైజాగ్కు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ 4 దిక్కులు. ఈ 4 దిక్కుల టీడీపీ జయకేతనం ఎగరవేస్తూ వస్తోంది. హుద్హుద్ తుపానప్పుడు చంద్రబాబు అక్కడే మకాం వేసి పని చేసిన తీరు ఇక్కడి ప్రజల్ని ఫిదా చేసింది అంటున్నారు టీడీపీ నేతలు. అందుకే గత 3 టర్మ్లలో జనం సైకిల్ పార్టీ వెంటే నడిచారని చెప్పుకుంటారు. 2014, 2019, 2024లో వరుసగా విశాఖలో టీడీపీదే హవా. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా సరే విశాఖ అర్బన్లో టీడీపీని దెబ్బకొట్టలేకపోతోందన్న టాక్ ఉంది. విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాలు టీడీపీకి చాలా బలమున్న సీట్లు. ప్రత్యర్థులు ఎంతటి దిగ్గజ నేతలను బరిలోకి దింపినా సరే టీడీపీ ఎవరిని బరిలోకి దింపితే వారినే గెలిపిస్తూ వస్తున్నారు ప్రజలు. అంతలా పార్టీ బలంగా ఉన్న ఈ 2 స్థానాలను గత ఎన్నికల్లో మిత్రపక్షాలకు ఇచ్చింది టీడీపీ. విశాఖ సౌత్ను జనసేనకు, విశాఖ నార్త్ సీటును బీజేపీకి కేటాయించింది. విశాఖ సౌత్ నుంచి జనసేన తరపున వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు గెలుపొందారు. ఈ 2 సెగ్మెంట్లలో మిత్రపక్ష పార్టీల ఎమ్మెల్యేలే ఉండడంతో పార్టీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టట్లేదన్న వాదన క్యాడర్లో ఉంది. విశాఖ సౌత్లో టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సీతంరాజు సుధాకర్ను టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది. కానీ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ దూకుడుకు ధీటుగా సీతంరాజు సుధాకర్ ముందడుగు వెయ్యలేకపోతున్నారన్న టాక్ ఉంది. కింది స్థాయి నాయకులకు ఏదైనా పని ఉంటే నేరుగా జనసేన ఎమ్మెల్యే దగ్గరకు వెళ్లాల్సి వస్తోందట. సీతంరాజు సుధాకర్కు, వంశీకృష్ణకు మంచి సంబంధాలే ఉన్నా సరే టీడీపీ క్యాడర్కు భరోసా ఇచ్చేలా సుధాకర్ ఉండడం లేదు అనేది కార్యకర్తల ఆవేదన అంటున్నారు. ఇక విశాఖ నార్త్ విషయానికి వస్తే సిచ్యువేషన్ మరో రకంగా ఉందట. అసలు నియోజకవర్గానికి టీడీపీ నుంచి సమన్వయకర్త కూడా లేరు. 2024 ఎన్నికలకు ముందు ఈ స్థానం నుంచి టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఈ సీటును బీజేపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి ఈ స్థానంలో టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయారు. అయితే ఖాళీగా ఉన్న ఈ సీటుపై కొందరు నేతలు కన్నేశారట. విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్న ప్రణవ్ గోపాల్ విశాఖ నార్త్ పై ఆశలు పెట్టుకున్నారట. మంత్రి లోకేష్ తో తనకున్న సాన్నిహిత్యంతో విశాఖ నార్త్ సీటుకు పార్టీ సమన్వయకర్తగా నియమింపచేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. అలాగే మరికొందరు సీనియర్ కార్పొరేటర్లు కూడా హోప్స్ పెట్టుకున్నారని అంటున్నారు. అయినా సరే టీడీపీ అధిష్టానం మాత్రం నార్త్ సీటుపై పెద్దగా ఫోకస్ పెట్టట్లేదని టాక్ ఉంది. సాధ్యమైనంత త్వరగా విశాఖ సౌత్, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో లీడర్షిప్ ని రీయాక్టివేట్ చేయాలని, ఉత్తరాంధ్రలో మహానాడు జరగనున్న నేపథ్యంలోనైనా సీరియస్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు తెలుగు తమ్ముళ్ళు.